BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. హాయ్ సార్. నమస్తే సార్, స్వామీజీలని గురూజీలని నమ్మకోకుండా స్వయం కృషితో అప్పులు చేయకుండా లేదా అప్పులు చేసిన బయటపడడం ఎలాగా ఒక క్రమబద్ధీకరణ ఉంటుంది కదా దానికోసం. అప్పులు చేయకుండా అని మనం చెప్పలేం, బికాస్ ఎవరి ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళది, ఎవరి ఎకనామికల్ నీడ్స్ వాళ్ళవి. బట్ చేసినా కూడా వాటిని ఎట్లా నీడ్ చేస్తూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏదో చేసుకొని ఏదో చేసుకుంటానని అనుకోకుండా మనం మోటివేట్ చేస్తూ ఎలా చెప్పొచ్చు సార్? అప్పు చేయని పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఎవరు లేరు. అంతే కదా, అప్పు చేయని దేశాలు రాష్ట్రాలు లేవు. ఓకే, ఎందుకు? డెవలప్మెంట్ కోసం. డెవలప్మెంట్ కోసం అప్పు చేస్తే తప్పేం లేదు, ఎంజాయ్మెంట్ కోసం అప్పు చేస్తే తప్పు. ఓకే, ఇప్పుడు మీరు మీ వ్యాపారంలో అప్పు చేశారు, ఎందుకోసం చేస్తున్నారు? వాళ్ళకు ఇంట్రెస్ట్ 12% 15% ఇచ్చి, అంటే బ్యాంక్ రూల్ ప్రకారం ఇచ్చి మీరు తెచ్చినప్పుడు దానికి డబుల్ లాభం వచ్చినప్పుడే కదా మీరు తెచ్చేది. ఫస్ట్ మీ ఫైనాన్స్ స్టేటస్ చూసుకోండి. ఎప్పుడు కట్టాలి, ఏ టైంలో తిరిగి చెల్లించాలి, ఎంత వస్తుంది, నాకు వచ్చే లాభం ఎంత, నా నష్టం ఎంత, ఫస్ట్ ప్రణాళిక ఉండాలి. నిన్ను నమ్మి ఇస్తున్నారంటే ఒకటి నీ ఆస్తులు పెట్టుకొని ఇవ్వాలి, లేదంటే నీకున్న కంపెనీ వాళ్ళ దగ్గర మొత్తం సెక్యూరిటీ పెట్టుకొని ఇవ్వాలి. నీ నోటి మాటతో ఎవరివ్వరు. నోటి మాటతో ఇస్తే అది మూట పోయినట్టే. ఓకే, దీనికోసం ఏం చేయాలి? ఫస్ట్ బిజినెస్ కోసం అప్పు తీసుకొని తప్పేం లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇల్లు కట్టినవాడు 95% అప్పు చేయకుండా ఇల్లు ఎవరు కట్టలేదండి. ఎందుకు ఇల్లు కట్టుకున్నాము? మన కోసం, మన బెనిఫిట్ కోసము. అది ఇల్లు సెక్యూరిటీ ఎక్కడ ఉంది? ఇప్పుడు బైక్స్, కార్లు కొంటురండి, మీరు ఏ కార్ డీలర్కి వెళ్ళండి, ఆల్మోస్ట్ 70% కార్స్ ఆర్ ఓన్లీ అని ఫైనాన్స్, హైర్ పర్చేస్ ఫైనాన్స్. అంటే ఏంది? వాడు ఎంజాయ్ చేయడానికి, దాని సంపాదించడానికి పెట్టుకున్నాడు కదా. ఈ కార్ వాళ్ళ దగ్గర ఉంటుంది, వాడు కట్టకుంటే తీసుకెళ్తాడు. ఆ భయం ఉన్నంత వరకు పర్లేదండి. అప్పు చేయడం తప్పేం కాదు, కానీ అప్పును తిరిగి చెల్లించకుండా తప్పు. అప్పును తిరిగి చెల్లించకపోవడానికి కారణాలు ఏంటంటే, ఒకటోది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తెలుసా, అతి నమ్మకం మరియు మొహమాటం. ఏం చేస్తారు తెలుసా? ఎదుటి వాళ్ళతో మంచి అనిపించుకోవడం కోసం, అందరితో మంచి అనిపించుకోవడం కోసము, ఇది పెద్ద జబ్బండి. ఇది అందరితో మంచి అనిపించుకోవడం పెద్ద జబ్బు, రోగం. అది రోగం అంటే బాగాలేదు, ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. దేవుడే చేయలే, మనం ఎంత ఆఫ్టర్ ఆల్. అందరితో మంచి అనిపించుకోవాలి, నాన్ సెన్స్. అందరితో మంచి నాన్ సెన్స్ అండి, అది అంతే. అప్పుడు ఏం చేస్తారు? నువ్వు పెద్ద కంపెనీ ఉంది కదా అని పొగుడతారు, డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు, అంతే. అక్కడే అప్పులు పాలవుతారండి. ఎందుకు అప్పులు పాలవుతున్నారు? ఇప్పుడు ఎంజాయ్ చేశారు, ఎంత ఎంజాయ్ చేస్తారండి? ఇప్పుడు నేను మన అమెరికా అవన్నీ తెల్లొచ్చాను, ఎంత 5-6 లక్షలు అయిందంటే, ఓకే, టికెటే 5 లక్షలు కావచ్చు. అక్కడ తిరిగాము, వాళ్ళందరూ తింపారు. ఇప్పుడు నేను ఆస్ట్రేలియా వెళ్తున్నాను, జూన్ 13 వెళ్ళి 28కి వస్తున్నాను. మొత్తం నేను నా వైఫ్ కలిసి 9 lakhs ప్యాకేజ్, అంతే కదా. నేను కోట్లు ఏం కాలే కదా. మరి కోట్లు లాస్ అయ్యారంటే మనిషి కారణం ఏంది? ఎంజాయ్మెంట్తో కాదు. వీళ్ళు అప్పులు తీసుకొని అప్పులు ఇవ్వడము, అప్పులు తీసుకొని దానాలు చేయడం, మంచి కోసం చేయడం, ఇవన్నీ నాన్ సెన్స్. అలా చేయకుండా దాన్ని జాగ్రత్తగా చేయాలి. తర్వాత ఒకవేళ అప్పు తీసుకున్న తర్వాత మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంటే కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు, నాన్ సెన్స్. బాస్ అలా తప్పండి, నేను అలా చెప్పకూడదుగా చెప్తున్నాను. ఏ అడ్వకేట్ దానికి వెళ్ళండి, ఐపీ పెట్టచ్చు మీరు. ఓకే, ఎప్పుడైతే మీరు ఐపీ పెట్టారో ఎవరు కూడా మిమ్మల్ని అటాక్ కూడా చేయలేరు, ఎవరు కూడా మాట్లాడలేరు. నేను ఇలా చెప్పని ఎంకరేజ్ చేయట్లేదు, ఎందుకు సూసైడ్ చేసుకుంటే ఎందుకు. ఇప్పుడు ఈ మధ్యలో విన్నానమ్మా, సిద్ధార్థ్ గారని కాఫీ డే పేరున్నారు కదా, ఈ కమిటెడ్ సూసైడ్. ఓకే, నదిలో దుంకి చనిపోయాడు. ఇది ఆ కాఫీ డే అప్పులు, కానీ వారి భార్య ఆల్రెడీ 75% అప్పులు తీర్చేసింది ఇప్పుడు. అంటే ఇది అర్థమైంది, బతికుంటే సాధించవచ్చు బాస్, పోతే ఏం చేస్తాము? బతికుంటే ఈ అప్పులు కాదు, నువ్వు ఆస్తులు సంపాదించుకోవచ్చు, పోతే ఏమొస్తుంది? మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది, మీ ఇంట్లో బ్యాడ్ నేమ్ వస్తుంది, మీ కుటుంబాన్ని కూడా ఎవరు నమ్మరు, నీకు ఒక బ్యాడ్ ఇమేజ్తో వెళ్ళిపోతావు. నో, ఉండి సాధించాలని ఏంది? లీగల్గా వెళ్ళండి, లీగల్గా మాట్లాడండి, లీగల్ చేయండి. ఇప్పుడు ఎన్నో కంపెనీలు ఉన్నాయి, అప్పులు తీసుకొని కట్టలేకుండా దే అప్రోచ్ కోర్ట్, దే అప్రోచ్ ఎవ్రీథింగ్. మీరు కూడా అలా చేయొచ్చు, కానీ అలా చేయమని నేను ఎంకరేజ్ చేయను. ఓకే, అప్పుల నుంచి బయటపడే మార్గం, అప్డేట్ కాకుంటే అవుట్డేట్ అయిపోతా బాస్. మళ్ళీ చెప్తున్నాను, మీరు చేస్తున్న ఇండస్ట్రీ ఏదైతుందో, చేస్తున్న బిజినెస్ ఏదైతుందో, అది ఓల్డ్ అవుట్డేట్ అయితే లాస్లో ఉంటుంది. కస్టమర్కి ఏం కావాలి, కస్టమర్ ఏం ఆలోచిస్తున్నాడు, కస్టమర్కి ఏమి ఇవ్వబోతున్నామో, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంది, కస్టమర్ డిలైట్ ఎలా ఉంది, కస్టమర్ డిమాండ్స్ ప్రకారం నువ్వు మారుతుంటే ఎప్పుడు గ్రీన్గానే ఉంటాం, పచ్చగానే ఉంటాం, ట్రెండింగ్లో ఉంటాం. అంటే అర్థమైంది, ఈయన కొత్త విషయాలు నేర్చుకోవట్లేదు కాబట్టి. అందుకని చూడండి, టాప్ మోస్ట్ కంపెనీలో దర్ ఇస్ ఏ R&D ఉంటుంది చూడండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. అది
ఎంత పెద్ద బిహెచ్ఎల్ చూసుకోండి, R&D ఉంది. ఎక్కడ చూడండి, ఎక్కడైతే R&D లేదు ఆ కంపెనీలు మూతపడ్డాయి. R&D అంటే రీసెర్చ్ డెవలప్మెంట్ నాన్ స్టాప్. ఇంకా కొత్తగా ఏముండాలి ఆలోచిస్తూ ఉన్నాను అనుకోండి. దీంట్లో కొత్తగా ఉంది అనుకోండి, బాగుంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బిల్డింగ్స్ కడుతున్నారండి, విల్లాస్ కడుతున్నారు, కాలనీలు కడుతున్నారు. కొన్ని అమ్ముడుపోతున్నాయి, కొన్ని అమ్ముడుపోవట్లేదు. కారణం ఏంటండి? కారణం ఏం తెలుసా? వీళ్ళు దాన్ని మార్కెటింగ్తో చేస్తున్నా దాని కస్టమర్ కావాల్సిన డిజైన్ చేయలేకపోతారు కాబట్టి అప్పుడు ఏం చేసి తీసుకున్న అప్పు కట్టలేకపోతున్నారు బ్యాంకులకు. కస్టమర్కి ఏం కావాలి? ఒకప్పుడు వర్టికల్ లగ్ చేసేవాళ్ళు, అంటే ఏంది, టాప్ అపార్ట్మెంట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు వర్టికల్ లగ్, హారిజంటల్ లగ్ చేస్తున్నారు. హైదరాబాద్ దూరంగా ఉండి, రోడ్స్ బాగా ఉండి, కాస్త గ్రీనరీగా ఉండి, పిల్లలు ఆడుకోండి బాగుండి, గేటెడ్ కమ్యూనిటీ బాగా ఉండి, అక్కడ క్లబ్ హౌస్ ఉండి, ఓ స్విమ్మింగ్ పూల్ ఉండి, అంటే అవి కనుక ఆలోచించారనుకోండి డెఫినెట్లీ మీరు తప్పకుండా మారిపోతారు. అంతేగాని ఇది ఇంతే ఇస్తాను అన్నప్పుడు ఏమవుతుంది? వాడుకోనడు, మీకు మీద పడుతుంది, ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడుతుంటుంది, ఫైనల్గా లాస్ అయిపోతుంటాం. అది బాగా ఆలోచించాలి. తర్వాత ఎక్కడైనా సరే ప్లానింగ్ పర్ఫెక్ట్ చేసుకోవాలి. గోల్ 6 months తర్వాత ఏంది, 8 months తర్వాత ఏంది, 9 months తర్వాత ఏంది, నా ఖర్చులు ఎన్ని, నా ఎంప్లాయీస్ శాలరీస్ ఏంది, నేను రెంట్ ఎంత కడుతున్నాను, ఇది కరెక్ట్గా ఉంటే ఆలోచించండి. కొంతమంది ఏమంటారు తెలుసా, ఏముంది సార్ డబ్బు ఖర్చు పెట్టడం ఇంపార్టెంట్ కాదు, డబ్బు సంపాదించాలి సార్ అంటారు. నాన్ సెన్స్, అది కాదు. డబ్బు ఖర్చు పెట్టాలి, అది ఏమంటారు తెలుసా, డబ్బు ఖర్చు పెట్టడం ఆలోచించదు సార్, డబ్బు ఖర్చు పెట్టడం ఆలోచించదు, డబ్బు సంపాదించి ఆలోచించాలంటారు. నేనేమంటారు, రెండు ఆలోచించాలి. డబ్బు ఖర్చు పోయిందనుకున్నది కాదు, అది సంపాదించినట్టే కదా. అనవసరం ఖర్చు పెడితే, అనవసరం ఖర్చు పెట్టి సంపాదించినట్టే, సంపాదించే ఆ మార్గాలు ఆలోచించాలి, కొత్త కొత్త విషయాలు ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అంబానీ ఇద్దరు చూసామండి. అంబానీ అన్నయ్య, అంబానీ తమ్ముడు. అతను ఎలా డెవలప్ అయ్యాడు, ఒకతను ఎలా పోయాడు, ఇదే ఎగ్జాంపుల్. ఇదే మనం ఒక కేస్ స్టడీగా తీసుకుంటే, ఎందుకంటే అన్ని ఆస్తులు సంపాదించాడు, ఈయన అప్పులు పెంచుకున్నాడు. ఎందుకు కారణము? అవుట్డేట్ అప్డేట్. ఎక్కడైతే మారలేదో ఈ విషయాలు వస్తుంటాయి. కాబట్టి అప్పులు చేయడము తప్పు కాదు, అప్పులను తిరిగి కట్టకపోవడం తప్పు. అప్పులు చేయడం తప్పు కాదు. ఏ ఇండస్ట్రీస్ అయినా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా అప్పులు చేసిన వాళ్ళే. ఇల్లు కట్టిన వాళ్ళు 90% అప్పులు చేసిన వాళ్ళే. కానీ అప్పులు తిరిగి ఎలా చెల్లిస్తామో ఆలోచిస్తే ఖచ్చితంగా మనం కొనగలము, ఆస్తి చేసుకోలేము. ఇంకో విషయం కూడా చెప్తానమ్మా, నేను ఎన్నోసార్లు ఇల్లు కొందామన్నప్పుడు నా దగ్గర 20 lakhs ఉంటే 40 lakhs ఇల్లు అనిపించింది. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 90s. ఓకే, నా దగ్గర 1 crore ఉంటే 1 crore 40 lakhs కనిపించింది ఇల్లు. ఈ 40 lakhs ఆలోచించి మనం ఏం చేయము, అబ్బా నా దగ్గర లేవు అనుకుంటాం. మిడిల్ క్లాస్ మెంటాలిటీ. ఏం చేయాలి తెలుసా? అప్పు చేస్తేనే నీకు ఆస్తి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను బాస్, అప్పు చేస్తేనే ఆస్తి ఉంటుంది. ఏం చేయాలి తెలుసా? ఇల్లు కొనాలంటే అప్పు చేయాలి. ఎందుకు చేయాలి తెలుసా? అప్పు చేసామనుకోండి మనం సెట్ అవుతుంది. తర్వాత ఈ అప్పు చేసిన తర్వాత ఏమైంది తెలుసా? ఈ ఆస్తి విలువ పెరుగుతూ ఉంటుంది. మనం కట్టే ఇంట్రెస్ట్ ఏందండి? అసలు నిజంగా చెప్పాలండి, ఇల్లుకు లోన్ తీసుకోవడం అంటే వితౌట్ ఇంట్రెస్టే. ఇల్లు కట్టుకోవడానికి లోన్ తీసుకోవడం అంటే వితౌట్ ఇంట్రెస్టేనండి. ఎందుకు? చూడండి, మనం ఏదైతే బ్యాంక్ లోన్ కడతామో అది ఐటీ ఎగ్జంప్షన్, అది ఇన్కమ్ ట్యాక్స్ పే అయితే. తర్వాత దీని మనం 12% మ్యాక్సిమం 30% ఉంటుంది, అంతకంటే ఉండదు. కొన్నిటికి 7-8% ఉంటుంది. ఈ 7-8% మనం ఇల్లుకు తీసుకొని ఇక్కడ మీరు ఆస్తి చూసుకోండి, ఈ అపార్ట్మెంట్ వాల్యూ, ఇల్లు వాల్యూ పెరుగుతూ ఉంటుంది కదా. ఎంత పెరుగుతుంది అంటే మనం కట్టే ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ పెరుగుతుంది. చాలా 5 times 10 times పెరుగుతుంది. ఈ ధైర్యం చేయని వాళ్ళే కొనరు, ఆస్తులు సంపాదించరు. ధైర్యం చేసిన వాళ్ళు ఆస్తులు సంపాదిస్తారు. ధైర్యం అంటే ఏంది? అప్పు తీసుకోండి. అప్పు తీసుకుంటే చాలా మంచిదండి, కానీ తిరిగి టైం కట్టాలి. మీకు స్తోమత మించిన అప్పు చేయకండి. మీతో అయ్యే అప్పు తీసుకోండి. ఆస్తులు కావాలంటే అప్పులు చేయడం తప్పనిసరి, ఇల్లు కావాలంటే అప్పులు చేయడం తప్పనిసరి, ఓ ఇండస్ట్రీ అవ్వాలంటే అప్పులు చేయడం తప్పనిసరి. కానీ కరెక్ట్గా ప్రణాళికంగా చేస్తే మీరు ఆస్తులు సంపాదించడం కాదు, వందలాది మందికి ఉపాధి కలిగించిన వాళ్ళు కూడా అవుతారు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.